వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. డియర్ స్టూడెంట్స్, మనము మేలో ఎగ్జామినేషన్స్ రాయబోతున్నాం. తెలంగాణ వారికి ముఖ్యంగా ఈ కరోనా సందర్భంలో మనకు జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఏ విధంగా క్వశ్చన్ మనం గెస్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు 10 మార్క్స్ సెక్షన్ ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ సి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనం ఈ వీడియోలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఎక్కువగా గెస్ చేస్తాడు. ఈ పేపర్ ఓన్లీ ఈ సంవత్సరం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పనికి రాదు. అంటే క్వశ్చన్స్ అవే ఉంటాయి, మోడల్ పేపర్ చేంజ్ అవుతుంది. ఆల్రెడీ నేను మోడల్ పేపర్ కూడా మన ఛానల్లో పెట్టాను, చూడండి. న్యూ మోడల్ పేపర్, ఈ సంవత్సరం మోడల్ పేపర్ మారింది తెలంగాణ వారికి. మ్యాక్సిమం రాసేది అవే, కాబట్టి ఛాయిస్ పెరిగింది. ఆ ఛాయిస్ ఎన్ని పెంచాడు అనేది మన ఛానల్లో పెట్టాను నేను వీడియో. ఆ వీడియో మీరు జాగ్రత్తగా చూస్తే ఎన్ని క్వశ్చన్లు రాయాలి ఏమిటనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అలా న్యూ ప్యాటర్న్ ప్రకారం, న్యూ మోడల్ పేపర్ ప్రకారం మనము ఈ యొక్క సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఎలా 10 మార్క్స్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేస్తాం. సో వీడియో మొత్తం చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్తే, షేర్ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనాలిసిస్ 2020-21 ఓన్లీ ఈ ఇయర్ వాళ్ళకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో మరి ఎలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తే, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ పార్ట్ ఏ. మీకు తెలుసు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, సో 3 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో ఇక్కడ మనం పార్ట్ ఏ డిస్కస్ చేస్తాం. పార్ట్ ఏలో మనకు ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్స్. హియర్ ద 10 మార్క్స్ క్వశ్చన్స్, ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీరు ఓన్లీ షుడ్ అటెంప్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 10 మార్క్స్ ఈక్వల్ టు 30 మార్క్స్. ఓకే, సో let us explain. First question is, analyze critically the characteristics of developing countries with special reference to India. So this is the most important question. Number of times this question has repeated in the examination. Easy. And moreover, and last year only 10 points ఉండేవి. లాస్ట్ ఇయర్ మనకు 10 points ఉండేవి, కానీ ఈసారి 10-11 ఉండేది. ఈసారి మనకు ఇంకా క్వశ్చన్స్ పాయింట్స్ పెంచాడు, అంటే నియర్లీ 13 పాయింట్స్ దాకా ఉన్నాయి. అన్ని పాయింట్స్ రాయాలి. ఈసారి 10 మార్క్స్ క్వశ్చన్స్ కదా, అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ అయినా మీరు 13 పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా రాయాలి. ఓన్లీ బ్రీఫ్లీ అన్నప్పుడు మాత్రమే, లేకుంటే ఓన్లీ 10 పాయింట్స్ అన్నప్పుడు మాత్రమే 10 పాయింట్స్ రాయాలి. కొంతమందికి ఎగ్జామినర్స్ ఏం చేస్తారంటే 13 పాయింట్స్ ఉంటాయి కదా టెక్స్ట్లో, వీళ్ళు 10 పాయింట్సే రాశారు కదా మార్క్స్ కట్ చేస్తారు. అప్పుడు స్కోరింగ్ దెబ్బతింటుంది, స్కోర్ పోతుంది. లేదు పాస్ కావాలి అనుకునే వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు 13 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, కాబట్టి అందులో 13 పాయింట్స్ ఉంటాయి. 13 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అడిగితేనే తక్కువ చేయాలి, తక్కువ అని అడిగితేనే చేయాలి, లేకుంటే అవసరం లేదు. మొత్తం యూ రైట్ ఆల్ పాయింట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇవ్వకపోతే, ఇఫ్ నాట్, సో డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఈ క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతాడు మ్యాక్సిమం. ఒకవేళ అడగకపోతే ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెక్షన్లో పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో ఇవి రెండింట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అవుట్ ఆఫ్ 2 షుడ్ అటెంప్ట్ ఓన్లీ 1. అంటే ఇచ్చేది కాదు, మనం గెస్ చేసిన క్వశ్చన్స్ ఈ 2 క్వశ్చన్లు వస్తే ఏదైనా ఒక క్వశ్చన్, అంటే ఈ 2 చదివితే ఒకటి వస్తుందండి ఎగ్జామినేషన్లో. సింపుల్, ఈ 2 చదవండి మీరు, ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. సో ఇక్కడ డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు. ఎకనామిక్ గ్రోత్ డెఫినేషన్ రాయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ డెఫినేషన్ రాయాలి, తర్వాత ఆ డిఫరెన్సెస్ రాయాలి. ఒక చార్ట్ వేసి డిఫరెన్సెస్ రాయాలి.
అంతేగాని ఇక్కడ ఓన్లీ గ్రోత్ డెవలప్మెంట్ అడిగాడు కదా అని ఓన్లీ గ్రోత్ డెవలప్మెంట్కి వెళ్ళదు. డెఫినేషన్ కంపల్సరీ షుడ్ రైట్ ద డెఫినేషన్, గ్రోత్ డెఫినేషన్ అండ్ డెవలప్మెంట్ డెఫినేషన్, దెన్ table and differences. Okay, this is the first question. Then second, explain the theory of a demographic transition. Easy question. Only 3 stages are there. First stage, second stage, third stage. Only 3 stages. And moreover, డయాగ్రామ్ ఉంటుంది మీకు సెకండ్ ఇయర్ కంప్లీట్గా ఎక్కడ డయాగ్రామ్ రాదు, ఈ ఒక్క క్వశ్చన్లోనే డయాగ్రామ్ వస్తుంది. ఆ ఒక్క డయాగ్రామ్ కూడా మీరు వేయాల్సిందే, దాన్ని ఎగ్జామ్షన్ లేదు. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఒకవేళ ఇది అడగలేదు అనుకోండి, నెక్స్ట్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, ఈ క్వశ్చన్ అడుగుతాడు. ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కొంచెం లెంతీగా ఉంటుంది, సో లెంతీ క్వశ్చన్. సో ఎనీహౌ ఒకవేళ ఎగ్జామినేషన్లో వస్తే ఈ క్వశ్చన్లో మొత్తం రాయాల్సింది, మధ్యాహ్నం 80% కట్ చేయొద్దు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఆర్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో ఈ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఇది కానీ అడుగుతాడు, ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. దెన్ థర్డ్, అనలైజ్ ద కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో కాజెస్, యూ హ్యావ్ టు రైట్ ద కాజెస్. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వితౌట్ మిస్. అసలు ఇది లేకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేదు. వితౌట్ దీస్ క్వశ్చన్స్ దెర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్. ఓకేనా. సో కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ కాజెస్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోరోవర్, ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఎస్, మీకు ఈ క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో దిగాల్సిందే. వర్సెస్ ఇది వస్తే ఇది రాదు, ఇది వస్తే ఇది రాదు, అంటే పేపర్లో కాదు, ఈ సెక్షన్లో. సెకండ్, ఇప్పుడు మనం ఫస్ట్ సెక్షన్లో ఉన్నాం కదా, సపోజ్ కాజెస్ ఆఫ్ పావర్టీ అని అడిగాడు అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ రాదు. అన్ఎంప్లాయ్మెంట్ అడిగాడు అనుకోండి, పావర్టీ రాదు. మళ్ళీ 5 మార్క్స్లో అడుగుతాడు, అదేందా. సో సపోజ్ ఇక్కడ పావర్టీ 10 మార్క్స్లో అడిగాడు అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ 5 మార్క్స్లో అడుగుతుంది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ 10 మార్క్స్లో అడిగాడు అనుకోండి, పావర్టీ 5 మార్క్స్లో అడుగుతుంది. ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో దిగాల్సిందే, ఉండాల్సిందే, లేకుంటే అసలు క్వశ్చన్ పేపరే లేదు. ఓకే, సో ఖచ్చితంగా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి క్వశ్చన్లు దిగుతాయి. ఓకేనా. సో ఇది థర్డ్ క్వశ్చన్. మీరు ఫస్ట్ ఇది కానీ ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. నెక్స్ట్ ఫోర్త్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సింపుల్. లో ప్రొడక్టివిటీ, ఈ కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకుంటే ఇందులో పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని జనరల్ కాజెస్, టెక్నికల్ కాజెస్, ఇన్స్టిట్యూషనల్ కాజెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మొత్తం మీరు రాయాల్సిందే, అందులో ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఒకవేళ ఇది అడగకపోతే ఏమడుగుతాడు, అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ ద ఇంపాక్ట్? సో గ్రీన్ రెవల్యూషన్ అంటాము, లేదా న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అంటాం, పాలసీ అంటాం. న్యూ అగ్రికల్చర్ పాలసీ అనొచ్చు, లేదా గ్రీన్ రెవల్యూషన్ అనొచ్చు. ఈ క్వశ్చన్ అడుగుతాడు, అంటే ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. క్లియర్ అండి, ఇది అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించి. సో ఒకవేళ ఈ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కొంచెం తక్కువ మ్యాటర్ ఉంటుంది, అయినా కూడా 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఉంటాయి, అయినా కూడా మీరు ఉన్న మ్యాటర్ రాయండి, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఎక్కువ అంటే ఉన్నది ఉన్నట్టు రాయండి, 5 మార్క్స్ అడిగినా రాయండి, 10 మార్క్స్ అడిగినా అదే రాయండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. దెన్ ఫిఫ్త్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, 6 or 7 పాయింట్స్ ఉన్నాయి, అవి మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. లేదు, ఎగ్జామిన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇండస్ట్రీస్ గురించి అడిగినప్పుడు ఇక్కడ అడిగితే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవ్వడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అడిగినప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవ్వడు. ఓకేనా. అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది, మరి ఇక్కడ మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇచ్చారు కదా సార్ అంటే నేను గెస్ చేశాను ఈ క్వశ్చన్ ఇలా రావచ్చు. ఒకవేళ ఇండస్ట్రియల్ 1991 పాలసీ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, ఈ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది.
ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ ఇన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 ఇలా క్వశ్చన్ అడిగితే మీకు ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ 2 చదివితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. అయితే మొత్తం ఎన్ని చేసాం? 5 క్వశ్చన్స్, 5 2 జా 10 చేసాం. మరి మనకు న్యూ మోడల్ పేపర్ ప్రకారం 6 వస్తాయి కదా సార్ అన్నప్పుడు ఈ 10లో నుంచి 6 అడుగుతారు. లాజిక్ అర్థమైందా? అంటే 10 చదవండి మీరు పర్ఫెక్ట్గా, 5 2 జా 10 చదివితే అందులో 6 కలుస్తాయి. లేదు కొన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 10 మార్క్స్ ఇవ్వచ్చు. సార్ నేను 5 మార్క్స్ చేసేటప్పుడు మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను 10 మార్క్స్ ఎలా అడుగుతాడు ఏంటి అనేటువంటిది. ఇప్పుడు మాత్రం ఈ 10 క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చూడండి మీరు. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. థర్డ్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఈ 2లో ఒక క్వశ్చన్, 1 క్వశ్చన్. ఈ 2లో 1 క్వశ్చన్. మొత్తం 10 క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ 10 చదవండి మీరు, 6 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. ఓకే, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు, ఈజీ కాన్సెప్ట్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా నేను వీడియో చేస్తాను. ఇది థియరీ పార్ట్ అంతా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను వీడియో చేస్తాను. సో స్టూడెంట్స్, మీరు ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉంటారు, ఎందుకంటే మనకు తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి, చదవాలి కాబట్టి ఈ క్వశ్చన్లు గెస్ చేసుకోండి. ఇంతకుమించి వేరే ఏమీ అవసరం లేదు మీకు. ఈ క్వశ్చన్లు చదివితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ 10 మార్క్స్ సెక్షన్ పార్ట్ ఏ. సో నెక్స్ట్ 5 మార్క్స్ 2 మార్క్స్ మళ్ళీ వీడియోలో నేను చేస్తాను. సో అవి చూసి ఈ క్వశ్చన్ల వరకు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్క్స్ స్కోరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఎలా రాయాలి ఏంటంటే మీకు తర్వాత వీడియోలో అవన్నీ మీకు సజెస్ట్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఇది ఈ వీడియోకు సంబంధించినటువంటి 10 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్టు. సో జాగ్రత్తగా చదవండి ఈ క్వశ్చన్స్ అన్నీ. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.